ఓం బంధూకకుసుమాభాసాం పంచముండాదివాసినే స్ఫురచ్చంద్రకళారత్నాముకుటాముండమాలినే త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నతఘటస్థనే పుస్తకం చాక్షమాలాంచ వరంచాభయకం క్రమాత్ దదతీం సంస్మరేం నిత్యం ఉత్తరాం నాయమానితాం యా చండీ మధుకైటబాది దైత్యదలని యా మాహిషోన్మూలినే యా ధూమ్రేక్షణచండముండమతనే యా రక్తబీజాశనే శక్తిశుంభనిశుంభదైత్యదలని యా సిద్ధిదాత్రీ పరా సా దేవే నవకోటిమూర్తిసహిత మాం పాతు విశ్వేశ్వరే అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశముఖ్య చాపహస్తాం అణిమాదిభిరావృతామయూకైరహమిత్యేవ విభావయే భవానీ. దేవీ మహాత్మ్యంలో మనం ఉత్తర చరిత్రం 8వ అధ్యాయంలో 42 శ్లోకాలు కంప్లీట్ చేశాము. ఇక్కడ దేవి శుంభ నిశుంభ అసుర ఇద్దరి ద్వారా ప్రేరితమైన రక్తబీజ అసురుడితో యుద్ధం జరుగుతుంది. అక్కడికి వచ్చాము. ఇక్కడ 42 రక్తబీజ అసురుడికి చెప్పాడు. ఆయన విశేషమైన ఒకనికి స్పెషల్ వరం ఉన్నది. ఆయన శరీరం నుంచి ఎన్ని రక్త బిందువులు నేల మీద పడతాయో, పతితమవుతాయో, అన్ని అసురులు అందరూ జన్మిస్తారు, అంత ఎక్కువ సంఖ్యలో జన్మిస్తారు అని. అప్పుడు దేవి విభిన్న దేవతల నుంచి ఉత్పన్నులైన ఐంద్రి, తర్వాత నారసింహే, అలా విభిన్న వైష్ణవి మొదలైన దేవీ శక్తులందరూ కూడా అక్కడ ఉపస్థితులుగా ఉన్నారు. అందరూ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ రక్తబీజుడు అసురుడు యుద్ధం చేయడానికి మొదలుపెట్టాడో వీరందరూ ఆయనతో తమ అస్త్రాలతో యుద్ధం చేయడం మొదలుపెడతారు. కులిశేనాహతస్యాశు తస్య శుశ్రావశోణితం సముత్తస్తుస్తతో యోధా తద్రూపా తత్పరాక్రమాః యావంత పతితా తస్య శరీరాత్ రక్తబిందవః తావంత పురుషా జాతాస్తద్వీర్య బలవిక్రమాః తే చాపి యూదుస్తత్ర పురుషా రక్తసంభవాః సమం మాతృభిరత్యుగ్రం శస్త్రపాతాతిభీషణం పునశ్చ వజ్రపాతేన క్షతమస్య శిరో యదా వవాహ రక్తం పురుషస్తతో జాతా సహస్రశః వైష్ణవీ సమరే చైనం చక్రేణాభిజగానః గదయా తాడయామాస ఐంద్రీతమసురేశ్వరం వైష్ణవీ చక్రభిన్నస్య రుధిరస్రావసంభవైః సహస్రశో జగద్వ్యాప్తం తత్ప్రమాణైర్మహాసురైః. అప్పుడు కులిశేన అంటే వజ్రాయుధం. వజ్రాయుధం ద్వారా ఐంద్రి ఆ అసురుని, రక్తబీజ అసురుని గట్టిగా దెబ్బ ఇస్తుంది, ఆయన మీద కొట్టుతుంది. ఆ అసురుడు శరీరం నుంచి అప్పుడు కులిశేన ఆహతస్తస్య శుశ్రావశోణితం రక్త ప్రవాహం అప్పుడు ధారగా అది ప్రవహిస్తూ ఉంటుంది. సముత్తస్తుస్తతో యోధ రక్త ఆ రక్త బిందువులు ఎంత పడ్డాయో అన్ని యోధులు తత్పరాక్రమ అలాంటి పరాక్రమశాలిగా ఉన్న యోధులు కూడా వెంటనే జన్మించి వస్తున్నారు. యావంతం పతిత ఎన్ని సంఖ్యలో ఆ శరీరం నుంచి రక్త బిందువులు భూమి మీద పతితమయ్యాయో తావంత పురుష అంత సంఖ్యలో అసురులు కూడా జాత అంటే ఉద్భవించారు. తద్వీర్య బల విక్రమ ఆయనకి సమానమైన వీర్యము, బలము, విక్రమం ఉన్న యుద్ధ అసురులు కూడా వారు వచ్చి యుద్ధం చేస్తున్నారు. వారు కూడా యూదుస్తత్రే అంటే వారు కూడా రక్తబీజాసురుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఆయనకి అనుచరులుగా వీరు కూడా యుద్ధం చేయడం మొదలుపెట్టారంట. రక్త సంభవ పురుష రక్తం నుంచి జన్మించిన ఈ అసురులు సమం మాతృవి ఈ మాతృదేవి అందరూ ఎవరున్నారో
వారితో సమసమానంగా అస్త్రశస్త్రాస్త్రాలతో అతి భీషణంగా భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. పునః వజ్రపాతేన వజ్రాయుధం ద్వారా ఆ ఐంద్రి ఆ అసురునికి గట్టిగా ఒక దెబ్బ వేస్తుంది శిరస్సు మీద. వవాహ రక్తం పురుష తతో జాత సహస్రశ, రక్త ప్రవాహం అప్పుడు ప్రవహించింది. సహస్ర సంఖ్యలో అసురులు వచ్చారు. వైష్ణవి తర్వాత ఆ సమరంలో తన చక్రాయుధం ద్వారా ఆయనకి ఆహతం చేస్తుంది. అప్పుడు గదా ద్వారా మరలా ఐంద్రి తన గదా ద్వారా కూడా ఆయనకి దెబ్బ కొడుతుంది. ఈ వైష్ణవి యొక్క ఆ చక్రాయుధం ద్వారా ఆయనకి బాగా దెబ్బ తగిలి రుధిర స్రావ సంభవ, రుధిర ఎంత రక్త ప్రవాహం అక్కడ వచ్చిందో సహస్రశో జగద్వ్యాప్త తత్ప్రమాణే, సహస్ర సంఖ్యలో అలా తత్ప్రమాణం అంటే ఆయనకి సమానమైన ఆ ప్రమాణం, ఆ సైజు, ఆ శక్తి కానివ్వండి, అలాంటి అసురులు జన్మించి యుద్ధం చేస్తున్నారు. తర్వాత కౌమారి శక్త్యా జగాన కౌమారి వారాహీ చ తథాసిన మాహేశ్వరీ త్రిశూలేన రక్తబీజం మహాసురం స చాపి గదయా దైత్య సర్వా ఏవాహనత్పృథక్ మాతృకోపసమావిష్టో రక్తబీజో మహాసురః తస్యాహ తస్య బహుదా శక్తిశూలాదిభిర్భువే తైశ్చాసురాసృక్సంభూతైరసురై సకలం జగత్ వ్యాప్తమాసీత్ తతో దేవ భయమా జగ్మురుత్తమ తాన్ విషణ్ణాన్ సురాన్ దృష్ట్వా చండికా ప్రాహ సత్వర ఉవాచ కాళీ చాముండే విస్తరం వదనం కురు. కౌమారీదేవి తన శక్తి ఆయుధం ద్వారా, వారాహి తన అసి అంటే ఖడ్గం ద్వారా, మాహేశ్వరి తన త్రిశూలం ద్వారా రక్తబీజ అనే ఆ మహా అసురుణ్ణి ఆయనకి దెబ్బలిస్తున్నారు. ఆయన కూడా తన గద ఆయన ఆయుధం, ఆ దైత్యుడు ఈ అందరి మీద, ఈ మాతృదేవీలందరి మీద ఆయన చాలా కోపంతో ఆయన యుద్ధం చేస్తున్నాడంట. అలా ఆయన ఎంత యుద్ధం చేస్తున్నాడో, వీరు ఎంత ఆయనకి దెబ్బలు వేస్తున్నారో అంత ఆయనకి రక్త ప్రవాహము క్రింద పడుతుంది. ఆ శక్తి శూలాది విభిన్న ఆయుధాలతో, శక్తి ఆయుధం, శూలాయుధం, ఈయన విభిన్న ఆయుధాలతో ఆయనకి దెబ్బ వేస్తే అంత రక్త ప్రవాహం వచ్చి తేనా సంచత శతశోసుర, శతశ అంటే వందలాది మంది, అంతా నంబర్లో ఇంకా అసురులు జన్మించి వారందరూ కూడా శత అసురులు ఉత్పన్నులై యుద్ధం చేస్తూ ఉన్నారు. తైశ్చాసురాసృక్ సంభూతైరసురై సకలం జగత్ వ్యాప్తమాసీత్ తతో. అప్పుడు ఇలా అసురులు రక్తం నుంచి సంభవిస్తే ఈ సమస్త జగత్తంతా ఈ వ్యాప్తమైపోయింది. అందరూ సహస్ర అసురులు అన్ని చోట ఉన్నారు. అందుకే దేవతలు కూడా వారికి భయమైంది. ఇదేమిటి, వీరు ఇంత పరాక్రమంగా యుద్ధం చేస్తున్నారు, నిజంగా దేవి వీరిని గెలిచగలదా, వీరు ఆమెనే ఓడించేస్తారా అని వారికి భయం వచ్చింది. ఎందుకంటే ఎన్ని సంఖ్యలో వారు పెరుగుతూనే ఉన్నారు, యుద్ధం చేసినా తగ్గటం లేదు. తాన్ విషణ్ణాన్ సురాన్ దృష్టి, అలా విషాదంతో ఉన్న ఈ దేవతలను చూసి అప్పుడు చండికాతేహి దేవి ఏమి ప్రాహసత్వర అంటే నవ్వుతూ, ఆమెకి ఏమాత్రం భయం కానీ టెన్షన్ కానీ అలాంటిది ఏం లేదు. ఇవంతా ఆమెకి అన్నీ తెలుసు, వీరందరూ చివరికి తన చేతిలో హత్య అయిపోతారు అని తెలుసు. కాబట్టి ప్రాహసన్ అంటే నవ్వుతూ, త్వరగా హే కాళీ చాముండే నీ వదనాన్ని విస్తీర్ణం చెయ్యి, నీ నోటిని పెద్దగా తెరిచి ఈ అసురులందరూ మింగివేయి అని చెప్తుంది. మత్స్యస్త్రపాత సంభూతాన్ రక్తబిందూన్ మహాసర్వాన్ రక్తబిందో ప్రతీచత్వం వక్త్రేనానేన వేగిత భక్షయంతీర చరణే తదుత్పన్న మహాసురాన్ ఏవమేవ క్షయం దైత్య క్షీణరక్తో గమిష్యతి భక్ష్యమాణాన్ త్వయా చోగ్ర న చోత్పత్స్యంతి చాపరే ఇత్యుక్త్వా తాం తతో దేవి శూలేనాభిజగానతం. మత్స్యస్త్రపాత, నా శస్త్ర ఆఘాతం నుంచి సంభూతులైన ఈ రక్తబిందు, దాని నుంచి వచ్చిన ఈ అసురులు అందరినీ నువ్వు త్వరగా నీ నోటిలో వేసుకో, అందరినీ
ఆ అసురులను కూడా ఆ రక్త బిందువులు క్రింద పతితమయ్యే ముందే ఆమె తాగేస్తుంది. అంటే నేల మీద పడితే దాని నుంచి ఇంకా సహస్ర అసురులు ఉత్పన్నమవుతారు కదా, అలా క్రింద పడే ముందే ఆమె నోట్లో వేసుకుంటుంది. ఇంకా ఆల్రెడీ ఎవరు ఉత్పన్నంగా ఉన్నారో వారిని కూడా చంపిస్తుంది. భక్షయంతి ఇలా అందరినీ భక్షణ చేస్తూ ఈ రణరంగంలో సంచరిస్తుంది. తదుత్పన్న మహాసుర, ఆ ఉత్పన్నమైన అసురులంతా ఇలా చేసాడు. క్రమక్రమంగా నువ్వు చేయి, అప్పుడు ఏమవుతుంది, ఈ దైత్యుడు క్షీణ రక్తో గమిష్యతి, రక్తబిందు అంత క్రమక్రమంగా తగ్గిపోతుంది కదా, ఆయనకి రక్తస్రావం అవుతూ ఉంటే ఆయన అనిమిగ్గా అయిపోతాడు, అంత బ్లడ్ పోతుంది. ఇంకా పడిపోయిన రక్తం నుంచి ఫ్రెష్గా రాక్షసులు ఉత్పన్నం అవ్వలేరు, ఆయన వాళ్ళంతా ఆమె మింగేస్తుంది. సో ఇలా చెయ్యి అని చెప్తున్నారు. భక్ష్యమాణస్త్వయా చ ఉగ్ర నచోత్పత్సంతి, నువ్వు అందరినీ తినేస్తున్నావు కాబట్టి ఆ రక్త బిందువు నుంచి మరలా ఉగ్రంగా ఉన్న ఈ అసురులు ఉత్పన్నం అవడానికి అవకాశం ఇవ్వకుండా నువ్వు దానికి ముందే అందరినీ మింగివేయి అని చెప్పి ఆ దేవి తన శూలాయుధం ద్వారా ఆ అసురుని గట్టిగా భయంకరంగా కొడుతుంది. ముఖేన కాళీ జగృహే రక్త బీజస్య శోణితం తతో సా వాజఘానాత గదయా తత్ర చండికా న చాస్యా వేదనాంచక్రే గదాపాతే అల్పికామపి తస్యాహ తస్య దేహాతో బహుశుస్రావశోణితం యతస్తతస్తద్వక్త్రేణ చాముండా సంప్రతీచ్చతి ముఖే సముద్గతా చేస్య రక్తపాతాన్ మహాసుర. అప్పుడు కాళీ అలా ముఖేన అంటే తన నోటులో ఈ రక్తబీజం ఆయన రక్తాన్ని అక్కడ ఉత్పన్నమైన అసురాలని అందరినీ నోట్లో వేసుకొని అందరినీ భక్షణ చేస్తూ ఉన్నది. అప్పుడు ఆ అసురుడు కూడా ఊరుకోలేదు, తన గద అస్త్రాన్ని తీసుకొని ఆ చండికాదేవిని దానితో బాగా ఆమెకి దెబ్బ వేస్తాడు. అయితే ఆమెకి ఏమాత్రం దానితో ఆమెకి కష్టం వేదన కలగలేదంట. గదాపాతే అల్పికామపి వేదన న చక్రే అంట. అంటే అసురుడు కొట్టినప్పుడు ఆ దేవిలో ఏమాత్రం దుర్బలత కానీ వేదన బాధ కానీ కలగలేదు. అయితే ఆమె కొట్టినప్పుడు ఈయనకి బాగా బాధ కలుగుతుంది, ఆయన ఇంకా ఇంకా వీక్ అయిపోయి రక్తహీనుడు అయిపోతున్నాడు. అదే ఆమెకు మాత్రం అంటే ఆమె దేవి, ఆమె స్వయం శక్తి స్వరూపిణి కదా, ఆమె సాధారణ శరీరం కాదు కాబట్టి ఆమెకి అలా అవ్వలేదు. అలా దేహం నుంచి చాలా రక్తం పడింది. అంతా ఎక్కడెక్కడ రక్తం పడే ముందే ఆ చాముండాదేవి అన్నీ మింగేసింది. ఇలా అయి ఆ రక్తపాతంతో ఆయన క్రమక్రమంగా దుర్బలంగా అయిపోతాడు. తాంశ్చ ఖాదాత చాముండో పపౌ తస్య చ శోణితం దేవీ శూలేన వక్త్రేణ బాణైరసిభిర్వృష్టిభిః జగాన రక్తబీజం తం చాముండా పీతశోణితం సపపాత మహీపృష్ఠే శస్త్రసంఘ సమాహత నీరక్తశ్చ మహీపాల రక్తబీజో మహాసురః తతస్తే హర్షమతులమవాపు త్రిదశా నృప తేషాం మాతృగణో జాతో ననర్తాసృక్ సమో మదోద్ధతః. ఇలా భక్షణ చేస్తూ చాముండాదేవి శోణితం అంటే రక్తాన్ని పాన చేస్తూ ఉన్నది. అప్పుడు దేవి చివరికి మరలా తన శూలాయుధం ద్వారా, వజ్రాయుధం ద్వారా, బాణం ద్వారా, ఖడ్గం ద్వారా అన్ని ఆయుధాలు విభిన్న ఆయుధాలతో బలంగా ఆ అసురుడి మీద ఆఘాతం ఇచ్చింది. అప్పుడు ఆ రక్తబీజుడు రక్తం కారిపోతూ ఉంటే ఈ మహీతలంలో ఈ భూమి మీద పడిపోయాడు, కూలిపోయాడంట. శస్త్రసంగ ఆ శస్త్రాల ఆ దెబ్బని తట్టుకోలేక చాలా కష్టమైపోయి ఆయన క్రింద పడిపోతాడు అని చెప్తున్నాడు. అప్పుడు నీరక్తశ్చ రక్తహీనంగా ఉన్న ఆయన రక్తబీజ మహాసురుడు అలా పడిపోవడం చూసి అప్పుడు హే నృప అంటే ఇది మేధా ఋషి ఆ సురతరాజుడికి ఈ కథ చెప్తున్నాడు. హే సురతరాజా, ఇలా జరిగినప్పుడు ఆ రక్తబీజాసురుడు నేల మీద కూలిపోయినప్పుడు దేవతలందరికీ పరమానందం కలిగింది. చాలా ఆనందంతో వారు గట్టిగా ఆనందంతో హర్షమతులం అవాపు అలా హర్షాన్ని పొందారు. తర్వాత ఈ మాతృగణాలు వారి నుండే పుట్టిన ఈ బ్రహ్మాణి, మాహేశ్వరి, ఐంద్రి, నారసింహి అందరూ మాతృగణాలు కూడా ఆనందంతో నర్తిస్తున్నారంట.
అశ్రు అది ఆ రక్తాన్ని తాగి ఆ మదంతో అసుర రక్తపానంతో ఉన్మత్తులై ఈ అందరూ మాతృగణ కూడా వారు నర్తన చేస్తున్నారు అని ఇక్కడికి ఇతి శ్రీ మార్కండేయ పురాణే సావర్ణికే మన్వంతరే దేవీ మహాత్మ్య రక్త బీజవదో నామ అష్టమోధ్యాయ. ఇక్కడ రక్త బీజవద అనే అష్టమోధ్యాయం సంపూర్ణమైంది. తర్వాత ఉత్తర చరిత్రంలోనే 9వ అధ్యాయం వస్తుంది. ఇక్కడ కూడా దేవి యొక్క ధ్యానం ఉంది. బంధూక కాంచన నిభం రుచిరాక్షమాలాం పాశాంకుశౌచ వరదాం నిజ బాహుదండై బిభ్రాణమిందుశకలాభరణం త్రినేత్రం అర్ధాంబికేశమనిశం వపురాశ్రయామి. బంధూక అంటే బంధూక కుసుమ అనేది ఒక పుష్పం, ఒక పూల్ పేరుంది. అది అలా ఎర్రగా ఉంటుంది. అలాగే ఆమె వర్ణం కాంచన అంటే అలా బంగారు వర్ణం, తప్త కాంచన అంటారు. అలా ఆ కాంచన వర్ణం ఆమె శరీర అలా ప్రభ ఉంది. అక్షమాల అంటే చేతిలో ఆమె 4 చేతిలో ఒక్క చేతిలో అత్యంత మనోహరమైన ఒక జపమాలని ధరించి ఉంది. ఇంకా పాశాయుధం, అంకుశాయుధం, ఇంకా వరద అంటే వరాన్ని ఇచ్చేటట్లు ఆమె ముద్ర. ఈ 4 తన బాహులో ఇదే చూపిస్తుంది. తర్వాత ఇందుశకల అంటే అర్ధచంద్ర రేఖ, ఇది ఆభరణంలాగే ఆమె ముకుటంలో శోభిస్తూ ఉన్నది. త్రినేత్ర 3 నేత్రాలు ఆమెకు ఉన్నాయి. అర్ధాంబికేశ ఆమె శివుడికి అర్ధాంగి, ఆమె అర్ధనారీశ్వర అంటారు కదా. ఆయన అర్ధభాగం శివుడు, అర్ధభాగం దేవి అలా ఉంది. అర్ధాంబికేశం అనిశం అటువంటి ఆమెను ఎప్పుడు సతతం ఆమెని నేను ఆశ్రయిస్తాను. ఆ దేవిని నేను నేను శరణుజొచ్చుతున్నాను అని ఈ ధ్యాన శ్లోకంలో వస్తుంది. తర్వాత ఈ 9వ అధ్యాయం మొదలవుతుంది. ఈ అధ్యాయంలోనే నిశుంబాసురుడు ఆయన ఎలా దేవి ఆయనని హతమార్చుతుంది అని మనం చూస్తాం. 9వోధ్యాయ రాజ ఉవాచ విచిత్రమిదమాఖ్యాతం భగవన్ భవతా మమ దేవ్యాశ్చరితమాహాత్మ్యం రక్తబీజవదాశ్రితం భూయచ్చేచ్ఛామ్యహం శ్రోతుం రక్తబీజే నిపాతితే చకార శుంభో యత్కర్మ నిశుంభశ్చాతి కోపినః. అప్పుడు ఆ రాజా సురత ఈ ఋషికి, మేధా ఋషికి చెప్తున్నాడు, హే భగవన్, మీరు రక్తబీజ వద సంబంధంగా చెప్పారే, ఈ అన్నీ విని నాకు చాలా ఆనందమైంది. అద్భుతమైన ఈ కథ నాకు వినిపించారు. దేవి యొక్క అద్భుతమైన కర్మ, ఆమె యొక్క అద్భుతమైన చరిత్ర, ఆ ప్రభావాన్ని నాకు తెలియజేశారు. భూయాం శ్రోతుం అహం ఇచ్చామి, మరలా నేను వినాలి అని కోరుకుంటున్నాను. ఎలా రక్తబీజను ఇది ఆయన మరణించిన తరువాత ఈ శుంభాసురుడు నిశుంభాసురుడు వీరిద్దరికి అత్యంత కోపం వచ్చి వారి తర్వాత ఏం చేశారు, వారు ఎలా దేవితో యుద్ధం చేశారు, ఈ విషయాల్ని కూడా నేను వినాలి అని కోరుకుంటున్నాను అని చెప్తాను. ఋషిరువాచ చకార కోపమతులం రక్తబీజే నిపాతితే శుంభాసురో నిశుంభశ్చ హతే స్వన్యేషు చాహవే హన్యమానం మహాసైన్యం విలోక్యం అమర్షముద్వహన్ అభ్యధావన్నిశుంభస్తతా ముఖ్యాద్యాసురసేనయా తస్యాగ్రతస్తథా పృష్ఠే పార్శ్వయోశ్చ మహాసురాः సందష్టౌష్టపుటక్రుద్ధా హంతుం దేవీముపాయయుః. అతులం కోపం చకార అంటే అత్యంత కోపం ఆయనకి కలుగుతుంది. ఈ రక్తబీజుడు ఇలా పతితుడైనప్పుడు, క్రింద పడిపోయినప్పుడు శుంభాసురుడికి, ఆయన సోదరుడైన నిశుంభాసురుడికి, ఇంకా సైన్యం కూడా చాలా నాశనం అయిపోయింది, నష్టమైపోయింది. ఈ యుద్ధంలో చూసి వారికి అతీవ కోపం, చాలా కోపం కలుగుతుంది. అప్పుడు పెద్ద సైన్యాన్ని అంతా వారు మరలా అంతా ఏకత్రీకరణ చేసి చాలా కోపంతో వారు ఇలా చెప్తారు. అభ్యధావత్ అప్పుడు నిశుంభుడు తానే ముందుకు వస్తాడు. ఇప్పుడు రక్తబీజుడు పోయాడు, చాలామంది ముఖ్య సేనాధిపతులు చనిపోయారు. కాబట్టి ఇప్పుడు ఈ నిశుంభాసురుడు తనే ముందుకు వచ్చి ఒక పెద్ద సైన్యాన్ని తీసుకొని ఆ దేవి అభిముఖంగా ఆయన వెళ్తున్నాడంట.
ఆయన ఎంత కోపం వచ్చిందంటే ఆ నిశుంభాసురుడు తస్య అగ్రతస్తత, ఆయన ముందు కూడా సైన్యం ఉన్నాయి, పృష్ఠే అంటే వెనుక కూడా చాలామంది సైనికులు, పార్శ్వయోష్ట అంటే ఇది వామ దక్షిణ రెండు పార్శ్వాల్లో కూడా ఎంతోమంది మహా అసురులను తీసుకొని వెళ్తున్నాడు. ఆ దేవి అభిముఖంగా వెళ్తున్నప్పుడు ఆయన క్రోధంతో తన పెదవులను కొరుకుతూ అంత గట్టిగా ఆయనకి యాంగర్ వచ్చింది. ఆ కోపంతో ఆయన వెళ్తున్నాడు. ఆజగామ మహావీర్య శుంభోపి స్వబలైర్వృత నిహంతుం చండికాం కోపాత్ కృత్వా యుద్ధస్తు మాతృభిః తతో యుద్ధమతీవాసీ దేవ్యా శుంభ నిశుంభయో శరవర్షమతీవోగ్ర మేఘయోరివ వర్షతో. అప్పుడు ఎలా జరిగింది అంటే మహావీర్య పరాక్రమంతో శుంభాసురుడు కూడా తన బలంతో పరివృతుడై ఆయన కూడా వెనుక వెళ్తున్నాడు. ముందు నిశుంభాసురుడు వెళ్తాడు. ఆయనకి ఎప్పుడు ఏమవుతుందని తర్వాత వెనుక నుంచే శుంభాసురుడు కూడా తన సైన్యంతో పరివేష్టితుడై వెళ్తున్నాడు. ఈ బ్రహ్మాణి మొదలైన ఈ విభిన్న దేవీలు వచ్చారు అక్కడ. వారితో తమ కోపాన్ని ప్రదర్శించి భయంకరంగా యుద్ధం చేసే నిమిత్తంగా వారు వెళ్తున్నారంట. అప్పుడు అతీవ యుద్ధం ఆసీత్ అంటే భయంకరమైన యుద్ధం జరిగింది ఈ శుంభ నిశుంభ వీరిద్దరితో మరియు దేవితో మధ్య. శరవర్షం అతీవగా అంటే బాణాలు, వర్షం అంటే వానంలాగే కురిపిస్తున్నారు బాణాలని రెండు సైడ్ నుంచి కూడా, దేవి వారి పట్ల వారు దేవి పట్ల. మేఘయోరివ వర్షతో, వర్షాకాలంలో ఆకాశంలో మేఘాలు ఉంటే ఎలా వాన వస్తుందో, ఒక కుండపోతలాగే వాన వస్తుందో అలాగే బాణాల వర్షాలు ఇక్కడ అంత భయంకరంగా వర్షం వస్తుంది అంటే అంత కురిపిస్తున్నారు. చిచ్ఛేద అస్త్రాన్ శరాన్ తాభ్యాం చండికా స్వశరోత్కరైః తాడయామాస చాంగేషు శస్త్రోఘైరసురేశ్వర నిశుంభో నిశితం ఖడ్గం చర్మచాదాయ సుప్రభం అతాడయన్మూర్ధ్నిం సింహం దేవ్యా వాహనముత్తమం తాడితే వాహనే దేవి కురప్రేణాసిముత్తమం నిశుంభస్యాశు చిచ్ఛేద చర్మచాప్యష్టచంద్రకం. అప్పుడు చండికాదేవి తన స్వశరోత్కరై తన స్వీయ శరాల ద్వారా ఈ అస్త్రాలు శరాలు ఏదేది ఆ రాక్షసులు ఆమె వైపు విసురుతున్నారో దానిని చిచ్ఛేద అంటే అన్నీ ఛేదించి వేస్తుంది. అసురులు ఆమె వైపు విసిరివేసిన ఆ బాణాలని అస్త్రాలని అంతా ఆమె ఛేదనం చేసింది. ఆ తర్వాత ఆ అసుర అధిపతి ఉన్నారే ఆ శుంభ నిశుంభ వారి అంగేషు ఆ సమస్త శరీరంలో తన శస్త్ర సమూహం ద్వారా ఆఘాతం చేస్తుంది. తాడయామాస చాంగేషు శస్త్రోగైరసురేశ్వరవు. ఉభయ అసురులు శుంభ నిశుంభ వీరిద్దరూ సర్వాంగంలో దేవి తన అస్త్రాలను విసిరి ఆఘాతం చేస్తూ ఉన్నదంత. అప్పుడు నిశుంభాసురుడు నిశితం ఖడ్గం తన ఆ పదునైన ఆ ఖడ్గం బాగా షార్ప్గా ఎడ్జుంది. అలాంటి ఖడ్గం ఒక చేతిలో చర్మ అంటే డాలు ఇంకో చేతిలో పట్టుకొని సుప్రభం అది ఎలా అంటే బాగా తేజోవంతమైన ఆ డాలు అతాడయం ఆ సింహం దేవి వాహనమైన ఉత్తమ సింహాన్ని దేవితో యుద్ధం చేయడం మాత్రం కాదు ఆమె వాహనంతో కూడా వీరు కోపాన్ని చూపిస్తారు. ఆ దేవి ఉత్తమ వాహనమైన ఆ సింహం యొక్క తల మీద శిరస్సు మీద గట్టిగా వారు కొడతారు. అప్పుడు దేవి తన వాహనం మీద ఇలా చేసినప్పుడు ఆమెకి చాలా కోపం వస్తుంది. అప్పుడు దేవి తన అస్త్రం ద్వారా తక్షణమే నిశుంభ అసురుడై ఆ ఖడ్గము మళ్ళీ ఇంకో చేతిలో ఉంది ఆ డాలు అంటే అష్టచంద్రకం అంటే 8 చంద్రులు చిత్రం ఉందంట ఆ డాలు మీద. అలాంటి ఒక తేజోవంతంగా ఉన్న ఆ డాలు ఈ రెండిని చిచ్ఛేద అంటే ఛేదించి వేసింది అని. చిన్నే చర్మణి ఖడ్గే చ శక్తిం చిక్షేప మహోసుర తామప్యస్య ద్విధా చక్రేణాభిముఖాగతాం కోపాద్మాతో నిశుంభోత శూలం జగ్రాహ దానవ ఆయాంతం ముష్టిపాతేన దేవి తచ్చాప్యచూర్ణయత్.
ఇలా డాలు ఖడ్గ ఈ రెండు కూడా ఛేదించి వేసినప్పుడు ఆ నిశుంభ అసురుడు తన శక్తి అస్త్రాన్ని నిక్షేపం చేశాడు, అంటే దేవి అభిముఖంగా పంపించాడు. తన ముందు వస్తున్న ఆ అస్త్రాన్ని కూడా చండిక తన చక్రాయుధం ద్వారా 2 విభాగాలుగా ఖండంగా చేసేస్తుంది అని చెప్తున్నారు. కోపాద్మాతం నిశుంభోత శూలం జగ్రాహ దానవ ఆక్రాంత ముష్టిపాతేన దేవి తచ్చాపి అచూర్ణయత్. తర్వాత నిశుంభాసురుడు చాలా కోపంతో ప్రజ్వలితుడై తన శూల అనే అస్త్రాన్ని నిక్షేపం చేశాడు. అది కూడా తన వైపు వస్తే చండిక తన ముష్టి ఆఘాతం, చేతిలో ఒక ఆఘాతం ఇచ్చి దానిని చూర్ణంగా చేసేసిందంట ఆ అస్త్రాన్ని కూడా. ఆవిధ్యాత గదాం సోపి చిక్షేప చండికాం ప్రతి సోపి దేవ్యా త్రిశూలేన భిన్నా భస్వత్మమాగత తతః పరశుహస్తం తమాయాంతం దైత్యపుంగవం आहत्य देवी बाणो गैरपातयत भूतले तस्मिन् निपतिते भूमो निशुंभे भीम विक्रमे भ्रातर्यतीव संक्रुद्धा प्रययो हन्तुमंबिका. అప్పుడు నిశుంభాసుడు తనకి తర్వాత గద, ఆయన చేతిలో ఇంకో అస్త్రం గద ఉంది, దానిని బాగా తిప్పుతూ వేగంగా తిప్పుతూ చండికాదేవి వైపు నిక్షేపం చేశాడు, అంటే విసిరాడు. దేవి ఆ గద అది కూడా తన త్రిశూలం ద్వారా అలా భగ్నం చేసి భస్మీభూతంగా చేసేసిందంట, భస్మత్వం ఆగత. అప్పుడు పరశుహస్తం తన పరశు కుఠారాన్ని, దేవి తన కుఠారాన్ని తీసుకొని వస్తున్న ఆ దైత్య శ్రేష్ఠ నిశుంభని బాణాలతో బాగా ఆయనకి ఆహతం చేసి క్రింద ఆయన పడిపోయేటట్లు చేస్తుంది. బాణోగైర్ అపాతయత భూతలే, అంటే భూతలంలో ఆయన పడిపోయాడు, కూలిపోయాడు. అప్పుడు అలా నిశుంభాసురుడు మహావిక్రమశాలి అయిన ఈయన క్రింద పడిపోవడం చూసి ఆ భ్రాత అయిన ఆ శుంభాసురుడికి భయంకరమైన క్రోధం వస్తుంది. నా సోదరుణ్ణి కూడా ఈమె చంపేసింది అని ఆ అంబికాదేవిని చంపడానికి తనే వెళ్తున్నాడు. సరతస్తతాం త్యుగ్రై గృహీత పరమాయుధై భుజైరష్టాభిరతులై వ్యాప్యాశేషం బభో నభః తమాయాంతం సమాలోక్య దేవీ శంఖమవాదయత్ జాశబ్దం చాపి ధనుషశ్చకారాతీవ దుస్సహం. ఇలా శుంభాసురుడు రథాన్ని ఆరూఢం చేసి తన అనుపమమైన సుదీర్ఘ బాహు, ఆయనకి 8 బాహువులు ఉన్నాయి, ఆ 8 హస్తాలని, చాలా దీర్ఘమైన హస్తాలని ఇలా విస్తారం చేసి అపూర్వమైన ఆ తేజస్సుతో ఆయన ఆకాశమంతా వ్యాపించిందంట ఆ శుంభాసురుడి తేజస్సు. అలా ఆయన వస్తున్నాడు దేవి వైపు. అలా శుంభాసురుడు వస్తున్నాడని చేసి దేవి తన శంఖాన్ని వాదించి, ఇప్పుడు చివరి స్టేజ్లో వచ్చారు యుద్ధంలో, ఆయనే అందరికంటే చీఫ్ అసురుడు, ఆయన వస్తున్నాడు. ఇప్పుడు తన శంఖాన్ని ఆమె వాయించింది. ఆ తర్వాత తన బాణాన్ని ఠంకారం, జాశబ్దం చాపి ధనుస్సుతో ఎలా ఒక ఠంకారం చేసిందంటే దుస్సహంగా తీవ్ర నాదం, శంఖం యొక్క నాదం, ఈ ధనుష్ ఠంకారం, ఈ నాదంతో అంతా పూరయామాస కకుబో నిజఘంటాస్వనేన చ సమస్త దైత్యై సైన్యానాం తేజోవద విదాయన. అలా ఈ దేవి ఎలాంటి సౌండ్ చేసిందంటే ఆ దైత్య సేన వారి వీర్యం తగ్గిపోతుంది, తేజోహాని అవుతుందంట. ఆ గట్టిగా ఆ నాదం వినే వారికి అర్ధశక్తి తగ్గిపోయిందంట, అంత గట్టిగా నాదం అవుతుంది. ఆకాశం భూమి మధ్య సంపూర్ణం ఆ నాదంతో అయిపోయింది. వారి తేజస్సుని తగ్గించేసింది. తతసింహో మహానాదై త్యాజితేభ మహామదై పూరయామాస గగనం గాం తతోపదిశో దశ. అప్పుడు ఆ సింహం ఏం చేసింది, ఎలా మత్త హస్తి అంటే ఏనుగులు, మదోన్మత్తంగా ఉన్న ఏనుగులు వస్తే ఎలా పోరాడుతుందో సింహం అలా మహాగర్జనం చేస్తూ ఆకాశానికి పృథివీ యుద్ధక్షేత్రం 10 దిక్కులు ఆ సింహనాదం నుంచి కూడా పరిపూర్ణమైపోయింది అని చెప్తున్నారు. అలా పూరయామాస గగనం గాం తతోపదిశో దశ దిక్కులు అన్న సింహనాదం నుంచి అయిపోయింది, వ్యాప్తమైంది.
తతకాళీ సముత్పత్త్యా గగనం క్ష్మామతాడయత్ కరాభ్యాం తన్నినాదేన ప్రాక్స్వనాస్తే తిరోహిత. అప్పుడు కాళీ ఆకాశానికి ఎగిరి, ఉల్లంఘన చేసి ఆకాశానికి ఎగిరి తన రెండు చేతుల ద్వారా భూమి మీద గట్టిగా ఆఘాతం చేసిందంట. ఆకాశానికి ఎగిరి తన 2 చేతులు భూమికి కొట్టుతుంది. అలా ఆ తుముల శబ్దంతో ఇంకా భయంకరమైన నాదం ఉత్పన్నమైంది అని చెప్తున్నారు. అప్పుడు తతకాళీ సముత్పత్త్యా గగనం క్ష్మామ తాడయత్ కరాభ్యాం తన్నినాదేన ప్రాక్స్వనాస్తే తిరోహిత. అట్టాట్టహాసమశివం శివదూతీ చకారః తై శబ్దైరసురస్రేసు శుంభకోపం పరం యయో. అప్పుడు అట్టాట్టహాసం చేస్తుంది శివదూతి. అంటే ఎవరికి సాక్షాత్ శివుడే దూతుడిగా పనిచేశాడో ఆమె శివదూతి. అప్పుడు ఒకసారి శివుణ్ణి ఆమె దూతుడిగా పంపించింది కదా, అందుకోసం శివదూతి అనే పేరు వచ్చింది. ఆ చండికాదేవి శివదూతి ఈ శత్రుగణుల మధ్య ఇక భయంకరమైన అట్టహాసం చేస్తూ ఆ ధ్వని, ఆ అట్టహాస ధ్వనితో అసురగణులు భయపడిపోతున్నారు అంత భయంతో. అయితే శుంభాసురుడు మాత్రం ఇంకా క్రోధంతో ఆమె దేవిని ఇప్పుడే చంపేయాలి అని ముందుకు వస్తున్నాడు. దురాత్మన్ తిష్టతిష్టేతి వ్యాజహారాంబికా యదా తదా జయేతభిహితం దేవైరాకాశ సంస్థితే. హే దురాత్ముడ, అక్కడ ఆగు అని ఆమె గట్టిగా అరుస్తుంది. ఆ రాక్షసునికి అక్కడే ఆగిపో, ముందుకు రావద్దు అని చెప్తుంది. దురాత్మన్ తిష్టతిష్టేతి ఆమె ఎలా అప్పుడు గట్టిగా చెప్పిందో ఆకాశంలో దేవతలందరూ ఆనందంతో జయధ్వని చేస్తున్నారు. అంటే ఇప్పుడు దేవి చివరికి ఆమె యుద్ధంలో ఆమె జయిస్తుంది అని. శుంభేనాగత యా శక్తిర్ముక్త జాలాతి భీషణ ఆయాంతిం వహ్నికూటాభ సా నిరస్తా మహేశ్వయ. అప్పుడు శుంభుడు యుద్ధక్షేత్రానికి ఇప్పుడు వచ్చాడు. ఆయన భయంకరమైన ఆ శర బాణాలు తర్వాత ఎన్నో ఆయుధాల ద్వారా అది అగ్నిరాశిలాగే జ్వలంతంగా ఉన్న తేజోమయమైన శస్త్రాస్త్రాన్ని ఆ దేవి వైపు విసురుతూ ఉన్నారు. ఆ బాణాలతో ఖడ్గాలతో దేవి అన్ని చోట అది అంతా కవర్ అయిపోతుందంట. అన్ని చోట్ల దేవి మహాజ్వాలావతి శస్త్రాస్త్రధారు అన్నీ అలా అన్ని దిక్కులో అది వచ్చేస్తుంది అని చెప్తున్నారు. అలా భయంకరంగా యుద్ధం చేస్తూ ఉన్నారు దేవి మరియు ఈ యుద్ధం. వీరిద్దరి మధ్య ఇలాంటి యుద్ధం జరుగుతుంది. ఇంకా ఈ అధ్యాయంలోనే ఇంకా కొన్ని శ్లోకాలలో యుద్ధం సంపూర్ణమవుతుంది. అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.